నా పోలీస్ మొగుడు పార్ట్ 4. కీర్తన ఆదిత్యకు ఎదురుగా కూర్చుంటూ ఏమిటండి అలా చూస్తున్నారు, పేరుతో పిలవాలి అని నాకు కూడా ఉన్నది. ఎప్పుడైతే మనం భార్యాభర్తలుగా జీవితం మొదలు పెడతామో అప్పుడు పేరుతో పిలుస్తాను అని చెప్పింది కీర్తన. ఆదిత్య మాత్రం నిన్న రాత్రి చలి ఎఫెక్ట్ కి కంటిన్యూస్ గా తుమ్ముతో ఇక మాట్లాడింది చాలు, లైట్ ఆఫ్ చేయి అని పడుకున్నాడు. కీర్తన కూడా లైట్ ఆఫ్ చేసి పడుకున్నది. ఆదిత్యకు మాత్రం తుమ్ములు ఆగటం లేదు. వెంటనే కీర్తన లేచి ఏసీ కొంచెం తగ్గించి ఏవండి అనగానే ఆదిత్య కీర్తన వైపు తిరిగాడు. తలిలో జర్కిన్ నాకు ఇచ్చి డ్రైవింగ్ చేశారు కదా, అందుకనే జలుబు చేసింది, లేవండి ఆవిరి పట్టిస్తాను మీకు అన్నది. నాకేమీ వద్దు, నువ్వు పడుకో అన్నాడు ఆదిత్య. మీరు పట్టే వరకు నేను పడుకోను అని చెప్పింది కీర్తన. అరే వద్దంటే అర్థం కావటం లేదా అన్నాడు ఆదిత్య. అయితే జలుబు చేసినది కాబట్టి రేపు సెలవు పెట్టండి అన్నది కీర్తన. ఒక్కసారి పోలీసు వృత్తిలోనికి దిగాము అంటే సమాజ బాధ్యతలు తప్ప సెలవులు అంటూ ఏమీ ఉండవు అని చెప్పాడు ఆదిత్య. అయితే ఆవిరి పట్టండి అన్నది కీర్తన. వద్దు అన్నాడు ఆదిత్య. అయితే లీవ్ పెట్టండి అన్నది కీర్తన. బుర్ర పనిచేస్తుందా, ఇప్పుడే కదా చెప్పాను అన్నాడు ఆదిత్య. అయితే అది కుదరకపోతే ఆవిరి పట్టండి అన్నది కీర్తన. ఆదిత్య ఒక్కసారిగా లేచాడు. దెబ్బకు కీర్తన భయపడి లేచి కూర్చున్నది. ఆ నోటికి కొంచెం కూడా రెస్ట్ ఇవ్వవా, తినేస్తున్నావు కదా నన్ను, బాగా వెళ్లి తీసుకుని రప్పో అని అనగానే కీర్తన సంతోషంతో లేచి అలాగే అని ఆదిత్య బుగ్గగిల్లి కిచెన్ లోనికి వెళ్లి హాట్ వాటర్ తీసుకుని వచ్చి ఆదిత్యతో ఆవిరి పట్టించింది. ఆదిత్య ఆవిరి పట్టాక థ్యాంక్స్, రిలీఫ్ గా ఉంది అని అలానే పడుకున్నాడు. కీర్తన ఏసీ లైట్ ఆఫ్ చేసింది. ఏసీ ఆఫ్ చేయకు, నాకు గాలి లేకపోతే నిద్ర పట్టదు అన్నాడు ఆదిత్య. మీకు అంతగా గాలి కావాలంటే నా చీర కొంగుతో ఊపుతానులేండి అని ఆదిత్య తలకి బాంబు రాస్తూ చెప్పింది కీర్తన. ఆదిత్య పడుకున్నాక హ్యాండ్ వాష్ చేసుకుని ఫ్యాన్ ఆన్ చేసి స్పీడ్ గా కాకుండా నెంబర్ 3లో స్పీడ్ ఉంచి తాను కూడా పడుకున్నది. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచిన కీర్తన తన పక్కన చూసింది. అక్కడ ఆదిత్య లేకపోయేసరికి లేచి జిమ్ కు వెళ్ళినట్టు ఉన్నారు. ఏమిటో ఈయన, అందరింట్లో భార్యలు లేచి భర్తలను ఎంతగానో ప్రేమగా లేపుతారు, నాకు అలాంటి అవకాశం అదృష్టం ఇచ్చేలా లేరు అని అనుకుని లేచి బెడ్ సర్దుతూ ఉన్నది. అప్పుడే ఆదిత్య లోనికి వస్తూ కీర్తన కాఫీ తీసుకుని రావా అన్నాడు. ఆదిత్య పిలుపు విని పర్వాలేదు, చెప్పినట్టే పేరుతో పిలుస్తున్నాడు అని మనసులోనే మురిసిపోతూ ఒక్క 15 నిమిషాలండి, ఫ్రెష్ అయ్యేసి తీసుకుని వస్తాను అని చెప్పింది కీర్తన. 15 నిమిషాలా? అదే 15 నిమిషాల్లో నేను కాఫీ తాగేసి ఫ్రెష్ అవ్వచ్చు అన్నాడు ఆదిత్య. అయితే నన్ను ఫ్రెష్ అవ్వకు అని చెప్తున్నారా ఇండైరెక్ట్ గా అన్నది కీర్తన. నువ్వు ఇంట్లోనే కదా ఉండేది, ఎప్పుడైనా అవ్వచ్చు, కానీ ముందు కాఫీ తీసుకునిరా, తలకాయ పగిలిపోతూ ఉన్నది. అసలు వరాలునే అడిగేవాడని, కానీ నాకు వరాలు కింద కనిపించలేదు అన్నాడు ఆదిత్య. అడుగుతారు, ఎందుకు అడగరు? పెళ్ళాం వచ్చాక కూడా పని మనిషిని అడిగే భర్త కేవలం నాకే వచ్చాడు అని అనుకుంటా ఈ ప్రపంచంలో అనుకున్నది కీర్తన. హై, చేస్తావా లేకపోతే ఫ్రెష్ అయ్యేసి డ్యూటీకి వెళ్ళనా అని కోపంగా అన్నాడు ఆదిత్య. కోపంతో భయపెట్టి పనులు చేయించుకుంటారు మీరు అని అనుకుంటూ కిచెన్ లోనికి వెళ్ళింది కీర్తన. ఆదిత్య సోఫాలో కూర్చొని మనసులో కీర్తన చెప్పింది నిజమే, కీర్తనతో నా మనసులోని మాట అలాగే బాధని తనతో చెప్పాక చనువుగా ఉంటున్నాను, నాకే తెలియకుండా అని అనుకున్నాడు. ఆదిత్యకు కీర్తన విషయంలో గిల్టీ ఫీలింగ్ ఉన్నది, తప్పు చేస్తున్నా అని. అందుకనే తాను పడుతున్న వేదనను మనస్ఫూర్తిగా కీర్తనతో పంచుకోవటం వలన గిల్టీ ఫీలింగ్ పోయి తనతో చనువుగా ఉంటున్నాడు. కానీ తన మీద ఎలాంటి అభిప్రాయం లేదు. కేవలం అన్నపూర్ణ గారి విషయంలో కీర్తన చూపించే ప్రేమకి, కేరింగ్ కి తనపై మంచి అభిప్రాయం మరియు గౌరవం ఏర్పడ్డాయంతే. కీర్తన లోనికి వస్తూ ఎవండి కాఫీ అని ఆదిత్యకు ఇచ్చింది. థ్యాంక్స్ అంటూ కప్పు అందుకున్నాడు ఆదిత్య. ఇంకోసారి థ్యాంక్స్ చెప్తే అస్సలు ఊరుకోను అన్నది కీర్తన. ఆదిత్య సైలెంట్ గా కాఫీ తాగుతూ ఉన్నాడు. కీర్తన ఆదిత్య థింగ్స్ అండ్ డ్రెస్ టవల్ తీసి బెడ్ మీద పెట్టి సెల్ కి ఛార్జింగ్ పెట్టి, మీకు కావలసినవన్నీ రెడీగా ఉంచాను, సెల్ కి ఛార్జింగ్ పెట్టాను, మళ్ళీ సెల్ కావాలి అని అమ్మమ్మని పిలవకండి అని చెప్పింది. అంటే నిన్ను పిలవాలి అని ఆశపడుతున్నావా అన్నాడు ఆదిత్య. అలాంటి ఆశలు ఏమీ లేవులేండి ప్రస్తుతానికి, ఉన్నా జరగవు అని కూడా తెలుసు. అయినా అలాంటి ఆశలే ఉంటే ఏమన్నా కావాలంటే నన్ను పిలవండి కానీ అమ్మమ్మని పిలవకండి
అని చెప్తాను కదా అన్నది కీర్తన. అది కూడా లాజికే. పర్వాలేదు, కీర్తన నాతో ఉండేసరికి నీకు తెలివితేటలు బాగా పెరిగిపోయాయి అని ఖాళీ చేసిన కప్పుని పక్కన పెడుతూ అన్నాడు ఆదిత్య. అంటే నాకు ఇంతకు ముందు తెలివి లేదు అని అంటున్నారా అని కోపంగా నడుంపై చేతులు పెట్టుకుని అడిగింది కీర్తన. అంతే కదా మరి, తెలివిగలదానివి అయితే మొబైల్ కి ఛార్జింగ్ పెట్టడమే కాదు, స్విచ్ కూడా ఆన్ చేయాలి కదా అని స్విచ్ ఆన్ చేసి టవల్ తీసుకుని వాష్రూమ్ లోనికి వెళుతూ అన్నాడు ఆదిత్య. అంటే ఆడవాళ్లు అన్నాక బోలెడు పనులుంటాయి, అన్ని సమయానికి కావాలి అనే తొందరలో ఇలా చిన్న చిన్నవి మర్చిపోతాం అని చెప్పినది కీర్తన. ఆ మాట ఆడవాళ్లు చెప్పాలి కానీ నువ్వు కాదు అని వాష్రూమ్ డోర్ ఓపెన్ చేసి తల బయటకు పెట్టి అన్నాడు ఆదిత్య. ఈ మాట చెప్పటానికి డోర్ ఓపెన్ చేశారా అని అడిగింది కీర్తన. లేదు, షాంపూ అయిపోయింది ఇవ్వు అన్నాడు ఆదిత్య. ఎక్కడ ఉంది అని రూమ్ లో వస్తువుల చుట్టూ తిరుగుతూ ఉన్నది కీర్తన. షాంపూ ఎక్కడ ఉందో తెలియదు కానీ మళ్ళీ ఆడవాళ్లు బోలెడు పనులు అని భారీ డైలాగ్ ఒకటి అన్నాడు ఆదిత్య. దొరికింది అని కొంచెం గట్టిగా చెప్పింది కీర్తన. దొరికిందా? సంతోషం. స్నానం చేసి వచ్చాక సన్మానం చేస్తాను కానీ తొందరగా ఇవ్వమ్మా అని చిరాకుగా అనేసరికి కీర్తన ఆదిత్య చేతికి షాంపూ ఇచ్చి హాల్లోనికి వచ్చింది. ఏమిటే ఇంకా స్నానం చేయలేదు అని సోఫాలో చిరాకుగా కూర్చుని ఉన్న కీర్తనాన్ని చూస్తూ అడిగారు అన్నపూర్ణ గారు. ఇద్దరు మనుషులకి ఒక్కటే బాత్రూమ్ ఉంటే ఎలా ఫ్రెష్ అవుతారు అమ్మమ్మ అని అడిగింది కీర్తన. అంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని బాత్రూమ్స్ ఉండాలా అన్నారు అన్నపూర్ణ గారు. అప్పుడు ఏ లొల్లి ఉండదు ఇక అని చెప్పింది కీర్తన. అలా ఉండాలంటే నీ మొగుడు పోలీస్ కాదు అవ్వవలసింది, బ్యాంకుకు కన్నం వేసేవాడు కావాలి అన్నారు అన్నపూర్ణ గారు. మొదలెట్టేశావా? ఆయన్ను అనందే అస్సలు ఉండరా మీరు అన్నది కీర్తన. నేను ఇప్పుడు ఏమన్నానే? అయినా అసలు నేను నా మనవడిని అంటానా అన్నారు అన్నపూర్ణ గారు. ఏమో అమ్మమ్మ, ఆయన ఫ్రెష్ అయ్యి ఉండవచ్చు, నేను వెళ్ళి అవ్వాలిక. అక్క, ఇవాళ నువ్వు చేసేవా టిఫిను? ఆయనకు టైం అవుతుంది అని చెప్పి వేగంగా రూమ్ వైపు అడుగులు వేసింది కీర్తన. అప్పుడే టవల్ తో ఎంట్రీ ఇచ్చిన ఆదిత్యాన్ని చూసినా చూడనట్టుగా టవల్ తీసుకుని వాష్రూమ్ లోనికి వెళ్ళింది. ఫ్రెష్ అయి వచ్చిన కీర్తన అద్దంలో సింధూరం పెట్టుకుంటూ రెడీ అయ్యి షూస్ వేసుకుంటూ ఉన్న ఆదిత్యాన్ని చూస్తూ అప్పుడే రెడీ అయ్యారా అని అడిగింది. వెళ్ళాలి అంటే కావాలి కదా అన్నాడు ఆదిత్య. సరే అన్నది కీర్తన. నేను తింటాను కానీ నువ్వు నాకు ప్రత్యేకంగా ఫోన్ చేసి అడగవలసిన అవసరం లేదు అని షూస్ వేసుకోవటంతో ఛార్జింగ్ పెట్టిన మొబైల్ తీసుకుంటూ చెప్పాడు ఆదిత్య. అలాగేనండి, రండి టిఫిన్ చేయటానికి అన్నది కీర్తన. ఏమిటి, ఏదో ఒక కౌంటర్ వేయాలి కదా, వేయలేదేమిటి అని కీర్తన వెనుక హాల్లోనికి పరుగు తీస్తూ అన్నాడు ఆదిత్య. ఎనర్జీ లేదు, నాకు ఆకలిగా ఉంది అని చెప్పింది కీర్తన. అందుకే కాస్త ఆ నోరుకి రెస్ట్ వచ్చింది అన్నాడు ఆదిత్య. కీర్తన సైలెంట్ గా కిందకు వచ్చి అమ్మమ్మ రండి అని పిలుస్తూ కిచెన్ లోనికి వెళ్ళింది. తర్వాత ఆదిత్యకి అన్నపూర్ణ గారికి వడ్డించి తాను కూడా వేసుకుని తింటూ ఉన్నది. టిఫిన్ చేయటం కంప్లీట్ అవటంతో హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాడు ఆదిత్య. అప్పుడే తన మొబైల్ రింగ్ అయ్యింది. లిఫ్ట్ చేసి వస్తున్నా, ఒక 10 మినిట్స్ అన్నాడు బయటకు దారి తీస్తూ. ఏవండి అన్న పిలుపుతో వెనక్కు తిరిగాడు. దగ్గరికి వస్తూ ఉన్న కీర్తనాన్ని చూస్తూ నిన్నట్లాగే కిస్ చేస్తుందా అని ఆదిత్య టెన్షన్ పడుతూ ఉంటే అన్నపూర్ణ గారు మాత్రం లోపల నవ్వుకున్నారు. అసలే నిన్న చలి వలన కోల్డ్ వచ్చింది కదా, హెల్త్ బాలేకుంటే ఇంటికి వచ్చేసేయండి. ఒకవేళ మీ పై ఆఫీసర్ పర్మిషన్ ఇవ్వకపోతే నాకు కాల్ చేయండి, నేను మాట్లాడుతాను అని ఏదో గొప్పగా చెప్పింది కీర్తన. ఈ వేషాలకేమీ తక్కువ లేదు అన్నట్టు ఆదిత్య కీర్తనని మీద నుంచి కింద వరకు చూసి డ్యూటీకి వెళ్లిపోయాడు. ఏమిటి, ఇవాళ నీ మామూలు ఇవ్వలేదు నా మనవుడికి అని లోపల నవ్వుని దాచుతూ కీర్తనని అడిగారు అన్నపూర్ణ గారు. కీర్తన జస్ట్ ఒక నవ్వు నవ్వే ఊరుకున్నది. అన్నపూర్ణ గారికి ఇంకా ఆ మెటర్ ని పొడిగించడం ఇష్టం లేక, ఇంతకీ నా ప్లాన్ సక్సెస్ అయిందా, ఇద్దరి మధ్య చనువు పెరిగిందా కొంచెమైనా అని అడిగారు. ఏం ప్లాన్ అమ్మమ్మా అంటూ అన్నపూర్ణ గారి దగ్గర కూర్చున్నది కీర్తన. అదేనే, అలా సరదాగా బయటకు వెళ్ళమని చెప్పాను కదా అన్నారు అన్నపూర్ణ గారు. ఓహ్ అదా, చాలా బాగా పనిచేసింది అమ్మమ్మ మీ ప్లాను. అక్కడి విషయాలు అన్నీ, అలాగే నా సంతోషాన్ని మీతో పంచుకుందాము అని నైట్ రాగానే మీ రూమ్ కు వచ్చాను, కానీ మీరు పడుకున్నారు అని చెప్పింది కీర్తన. నేనేం పడుకోలేదే, పడుకున్నట్టు నటించాను. నువ్వు నా రూమ్ కు వచ్చింది కూడా నాకు తెలుసు అని చెప్పారు అన్నపూర్ణ గారు. ఏమిటి కానీ, ఎందుకమ్మమ్మా
అని అడిగింది కీర్తన. బయటకు వెళ్ళిన నా మనవడు మనవరాలు జాగ్రత్తగా ఇంటికి చేరేదాకా నాకెక్కడ నిద్ర పడుతుందే. మీరు రావటం చూసి నేను రూంలోనికి వెళ్ళాను. ఇంకా పడుకున్నట్టు ఎందుకు నటించాను అంటే, నా మనవడు నీకు దొరికేదే ఆ సమయంలో. అప్పుడు కూడా నువ్వు నాతో ఉంటే ఎలా చెప్పు, అందుకనే అలా చేశాను అని చెప్పగానే కీర్తన ఎంతో అభిమానంగా అన్నపూర్ణ గారిని చూసింది. నిజంగా నేను చాలా అంటే చాలా అదృష్టవంతురాలిని అమ్మమ్మ, మీ విషయంలో అలాగే మా ఆయన విషయంలో కూడా అని చెప్పింది కీర్తన. సరే కాని నేను వేసిన ప్లాను ఎలా సక్సెస్ అయిందో చెప్పవే తొందరగా. నైట్ నుంచి వెయిటింగ్ తెలుసా నేను అన్నారు అన్నపూర్ణ గారు. మీరు మా పెళ్లి విషయంలో ఏదైతే చెప్పారో అలాగే నా పోలీస్ మొగుడు కూడా చెప్పాడు, ఇంకా తన అభిప్రాయం కూడా చెప్పాడు అన్నది కీర్తన. ఏమిటే నువ్వు చెప్పేది, నిజమా అన్నారు అన్నపూర్ణ గారు. అవునమ్మమ్మా అని ఇద్దరు బయటకు వెళ్ళినప్పుడు ఆదిత్య చేయి కీర్తన పట్టుకున్నప్పుడు వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ, అలాగే ఆదిత్య తన మనసులో మాట చెప్పటం, ఇద్దరూ కలిసి సెల్ఫీ దిగటం, కీర్తన ఆదిత్యాన్ని పబ్లిక్ ప్లేస్ లో ముద్దు పెట్టటం, తరువాత ఆదిత్య షాపింగ్ ఏమైనా చేస్తావా అని అడగటం, కీర్తన చెప్పినట్టు ఫోన్ బ్యాక్ కేస్ పై ఫోటో ప్రింటింగ్ చేయించటం, తనకు జర్కిన్ ఇవ్వటం, మళ్ళీ అప్పటి నుంచి కీర్తనతో ఇంకా చనువుగా మాట్లాడటం, ఇలా వాళ్ళు నిన్న సాయంత్రం బయటకు వెళ్ళినప్పటి నుంచి ఇవాళ ఉదయం జరిగిన ప్రతిదీ అన్నపూర్ణ గారితో చెప్పింది కీర్తన, వాళ్ళ నాటి ఆర్గ్యుమెంట్స్ తో సహా. నువ్వు చెప్పింది నాకు నమ్మాలి అని అనిపించడం లేదే, ఆశ్చర్యంగా ఉన్నది. నా మనవడు నీతో అంత చనువుగా మాట్లాడుతున్నాడా? ఇంకా నీతో కొత్త జీవితం మొదలు పెట్టాలి అంటే కొంచెం సమయం పడుతుంది అన్నాడా? నువ్వే తన భార్య, విడాకులు లాంటి ఆలోచనలు ఏమీ లేవా? నిజంగా నువ్వేమో కాని నేను చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నానే ఇప్పుడు నువ్వు చెప్పిన మాట వలన అన్నారు అన్నపూర్ణ గారు. హా అమ్మమ్మ, తన మనసులో మాట అలాగే తన వేదనని నాతో పంచుకోవటం వలన నాతో అంత చనువుగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఈ మాట కూడా చెప్పాను ఆయనతో, కానీ ఆయన చాలా మంచివారు, ఇంకా గ్రేట్ కూడా. ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే మాట్లాడని వాళ్ళను, లేకపోతే చేతలతో మాటలతో ఇబ్బంది పెట్టే వాళ్ళను, విడాకులు అంటూ గోలు చేసే వాళ్ళను చూశాను. కానీ ఈయన అలా కాదు, నాతో మాట్లాడారు. మళ్ళీ ఇప్పుడు ఇంకా చనువుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా నాకు కూడా తాను అలా చెప్తూ ఉంటే ఎంత సంతోషంగా అనిపించిందో లోపల. కానీ విడాకులు అనేసరికి ఏడుపు వచ్చేసింది. నేను ఆయన్ని పట్టుకుని ఏడ్చేశాను కూడా అని చెప్పింది కీర్తన. నీకు పెళ్లి గురించి నిజం తెలిసింది కదనే, నీ అభిప్రాయం ప్రకారం నడుచుకుందాము అని అలా అనవచ్చు. కానీ నీకు కూడా అలాంటి ఆలోచన లేదు అని తెలిసినప్పుడు లోపల సంతోషపడచ్చు. కానీ కీర్తి, నువ్వు చెప్పింది నిజమేనే, వాడు మీకు జరిగిన పెళ్లిని గౌరవిస్తున్నాడు అన్నారు అన్నపూర్ణ గారు. అవును అమ్మమ్మ అన్నది కీర్తన. నాకు ఇప్పటికీ కలలా ఉందే అన్నారు అన్నపూర్ణ గారు. నిజం అని నిరూపించాలి అంటే ఒకటే సాక్ష్యం ఉంది అమ్మమ్మ నా దగ్గర, ఇదిగో చూడు అని అన్నపూర్ణ గారికి సెల్ ఇచ్చింది. ఫోన్ బ్యాక్ కేస్ కి ప్రింట్ చేయించిన ఫోటో చూడు అని. మీ జంట చాలా ముచ్చటగా ఉన్నదే, నువ్వు అలా చెయ్యి పట్టుకున్నా కూడా ఏమీ అనలేదనే వాడు అని అడిగారు అన్నపూర్ణ గారు. లేదు అమ్మమ్మ, ఆయన చెయ్యేమిటి, పబ్లిక్ లో కిస్ చేసినందుకు తిడతాడేమో అని భయపడ్డాను, కానీ ఏమీ అనలేదు. కాకపోతే 4 గోడల మధ్యలో ఉన్నట్టు నలుగురిలో ఉండకూడదు అని చెప్పారు. కానీ అమ్మమ్మ, మొదటిసారి ముద్దు పెట్టినప్పుడు టెన్షన్ గా ఫీల్ అయ్యాడు, కానీ సెకండ్ సారి ముద్దు పెట్టినప్పుడు అస్సలు టెన్షన్ ఫీల్ అవ్వలేదు తెలుసా ఆయన అని చెప్పింది కీర్తన. చాలేవే, ఏం చెప్పాలో చెప్పకూడదో కూడా తెలియదు నీకు అన్నారు అన్నపూర్ణ గారు. కానీ గర్ల్ ఫ్రెండ్స్ గురించి అడిగినప్పుడు ఆయన ముఖం చూడాలి అమ్మమ్మ అని నవ్వుతూ అన్నది కీర్తన. అలా ఎందుకు అడిగేవే వాడిని, అంటే నా పెంపకాన్ని తప్పు పడుతున్నావా అన్నారు అన్నపూర్ణ గారు. చచా, అలా కాదు అమ్మమ్మ, తెలిసి కూడా ఎలా అడుగుతాను చెప్పండి. కాకపోతే ఆయనతో కొంచెం అలా ఉండాలి అనిపించింది నాకు. మళ్ళీ నాకు దొరికిన సమయం కూడా అదే కదా అని చెప్పింది కీర్తన. పెద్ద వాగుడుకాయ కదా నువ్వు, మాట్లాడకుండా అస్సలు ఉండలేవు. ఎలా భరిస్తాడో ఏమో నా మనవుడు అన్నారు అన్నపూర్ణ గారు. మరి అంతలా జాలిపడకు అమ్మమ్మ నీ మనవుడు మీద అన్నదే కీర్తన. సరే కాని ఇది చెప్పు, వాడు నిజంగా ఆవిరి పట్టాడా నైట్, మరి నాకెందుకు చెప్పలేదే అని అడిగింది అన్నపూర్ణ గారు. డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక, ఇంకా నా నస భరించలేక ఆవిరి పట్టాడు.
అలా చేయటం వలనే ఆయనకు తగ్గింది అని చెప్పింది కీర్తన. అదైతే నిజమే, నీ నస భరించలేక కావచ్చు. టాబ్లెట్స్ అంటేనే ఆవిడ దూరం వెళ్లే నా మనవుడు అలా చేశాడు అంటే నీ గోల భరించలేక అలా చేశాడు. చిన్నప్పటి నుంచి అయితే ఒంట్లో బాగా లేకుంటే అస్సలు హాస్పిటల్కు వెళ్లేవాడు కాదు, టాబ్లెట్స్ వేసుకునేవాడు కాదు, తగ్గే వరకు అలానే ఉండేవాడు అని చెప్పారు అన్నపూర్ణ గారు. మరి చూసారా అమ్మమ్మ, నా మాటకు ఎంత విలువ ఇచ్చారో ఆయన అన్నది కీర్తన. నీకు అలా అర్థమైందా తల్లి అని వెటకారంగా అన్నారు అన్నపూర్ణ గారు. ఏమోలే అమ్మమ్మ అని గ్యాప్ ఇచ్చి, అమ్మమ్మ నీకు తెలుసా, ఆయన చెప్పిన విషయం ఆల్రెడీ మీరు నాతో చెప్పారు అని ఆయనకు చెప్పాను. అప్పుడు ఆయన అన్నారు, అందుకనైనా మీ మధ్య బంధం బలపడి చనువు పెరిగింది. నేను అప్పటి నుంచి అదే ఆలోచిస్తూ ఉన్నాను. నేను లేని ఈ 10 గంటల్లో ఏం జరిగింది, వీళ్ళిద్దరూ ఇంత చనువుగా ఉన్నారు అని అని అన్నాడు అని చెప్పింది కీర్తన. కాని ఎందుకు చెప్పావే వాడికి అన్నారు అన్నపూర్ణ గారు. ఎందుకు చెప్పకూడదో కారణం చెప్పండి. అసలు మీలా ఎవరైనా ఉంటారా నిజాన్ని లేకపోతే లోపల దాచిపెట్టి పెళ్లి చేసేవారు ఉన్నారు. కానీ ఇలా పెళ్లి ఏ పరిస్థితుల్లో జరిగిందో, ఆ తర్వాత జీవితం ఎక్కడ ప్రశ్నార్థకంగా ఉంటుందో అని, నేను ఎక్కడ బాధపడతానో అని మీరు చెప్పటం, అలాగే ఆయన చెప్పటం, ఇంకా తన ఆలోచనలను అభిప్రాయాలను పంచుకోవటం, ఇలా ఎవరూ ఉండరు అమ్మమ్మ. నిజాన్ని నిజాయితీని ఎప్పుడూ దాచకూడదు అమ్మమ్మ. అలా చేస్తే ఎంతో విలువ గల వాటి విలువ తగ్గించిన వారు అవుతాము అని చెప్పింది కీర్తన. అన్నపూర్ణ గారు మెచ్చుకోలుగా చూశారు కీర్తన వైపు. సరే మరి మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అమ్మమ్మ, లంచ్ అవ్వగానే నేను పిలుస్తాను అని చెప్పింది కీర్తన. సరేనే అని రూమ్ లోనికి వెళ్లారు అన్నపూర్ణ గారు. కీర్తన వంట చేయడానికి కిచెన్ లోనికి వెళ్ళింది. కీర్తనకి చెప్పాను కదా నైట్ ఇంపార్టెంట్ ఫైలు, ఇది వెళ్ళేటప్పుడు గుర్తు చెయ్యి అని. అసలు అలా ఎలా మర్చిపోయింది? అయినా ఫస్ట్ గుర్తు ఉండాలి కదా, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. అవతలి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఇక అవతలి వాళ్ళు చెప్పే మాటలు ఏం వింటుంది? అయినా నేను ఎలా మర్చిపోయాను అసలు అని ఆలోచనల్లో పడ్డాడు ఆదిత్య. మార్నింగ్ షూస్ వేసుకున్నప్పుడు కీర్తనతో నాటి ఆర్గ్యుమెంటు, అలాగే బయలుదేరేటప్పుడు ఫోన్ మాత్రమే కాకుండా కీర్తన కూడా డిస్టర్బ్ చేయటం గుర్తుకు వచ్చి, ఛా తన వల్లనే ఇదంతా అని డ్రైవింగ్ చేస్తూ కోపంగా అనుకున్నాడు. కీర్తన కీర్తన అని చాలా గట్టిగా మరియు సీరియస్ గా అరుస్తూ లోనికి వచ్చాడు ఆదిత్య. కిచెన్ లో బిజీగా ఉన్న కీర్తన ఆ పిలుపు సారీ ఆ అరుపులు విని కంగారుగా బయటకు వస్తూ, ఏమైందండి అని అడిగింది. ఏమైందా, నీకు రాత్రి ఏమి చెప్పాను అని కోపంగా అడిగాడు ఆదిత్య. ఆదిత్య వాయిస్ విని అన్నపూర్ణ గారు హాల్లోనికి వస్తూ, వీడేమిటి ఎప్పుడు లేనిది ఈ టైంలో వచ్చాడు, పెళ్ళ మీద ప్రేమతోనా అంటే అది కూడా కాదు కదా, పైగా కోపంగా ఉన్నాడు, ఏమై ఉంటుంది అని అనుకున్నారు. ఉదయం వరకు ఆదిత్య చలాకితనం చూసిన కీర్తనకి ఇప్పుడు ఆదిత్య కోపం చూసి భయం మొదలైంది. ఏం చెప్పారండి అని చాలా నెమ్మదిగా మరియు భయంగా అడిగింది. ఏం చెప్పారంట, నిన్ను నమ్ముకున్నా చూడు, నన్ను అనుకోవాలి. అసలు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి వాగుతూ నన్ను తినటం తప్ప ఇంకా నీకు నేను చెప్పింది ఏం గుర్తుంటుంది? మార్నింగ్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఫైలు గుర్తుకు చేయమన్నానా, చేశావా అని గట్టిగా అడిగాడు ఆదిత్య. అది అని కీర్తన మాట్లాడేలోపే, షటప్, ఇంకేమీ మాట్లాడకు, నీకు చెప్పాను చూడు, ఛ అని తన మీద అరిచేసి ఫైల్ కోసం రూమ్ లోనికి వెళ్ళాడు. నీకు గుర్తులేదా అనే వాడు చెప్పింది అన్నారు అన్నపూర్ణ గారు. ఆహా లేదమ్మమ్మా అని బాధగా చెప్పింది కీర్తన. వాడికి ఆ కోపానికి చాలా దూరం, కానీ వచ్చింది అంటే తట్టుకోవడం కష్టం. ఇప్పుడే నాకు నీ విషయంలో బాధగా ఉంది అంటే ఇప్పుడు మళ్ళీ వాడు నీ మీద కోపంగా ఉన్నాడు అని తన మనసులో ఏమి అవుతుందో అన్న భయాన్నే కీర్తన ముందు పెట్టారు అన్నపూర్ణ గారు. అమ్మమ్మ ఎందుకు భయపడుతున్నావు, అలాగే ఎందుకు బాధపడుతున్నావు? ఆయన నా మీద కోపంగా ఉన్నందుకు నాకేమీ బాధ లేదు, నిజానికి సంతోషంగా ఉంది అని చెప్పింది కీర్తన. సంతోషమా, లేకపోతే ఈ అమ్మమ్మ బాధపడుతుంది అని అలా చెప్తున్నావా అన్నారు అన్నపూర్ణ గారు. మీకు అబద్ధం చెప్తానా అమ్మమ్మ, ఆయనకు నా మీద ఎలాంటి అభిప్రాయం లేదు, ఇప్పుడిప్పుడే మొదలవుతుంది, అలాగే నా మీద ఎలాంటి ఎమోషన్స్ లేవు. అలాంటిది ఇవాళ అంతలా తన ఎమోషన్ ని నా మీద చూపించాడు. ఆయనకు తొలిసారిగా నా మీద వచ్చిన ఎమోషన్ ఈ కోపం, ప్రేమ, చలాకితనం, అసూయ మన అనుకున్న వాళ్ళ మీద మాత్రమే చూపిస్తాం. మిగిలిన ఎమోషన్స్ కి మన వాళ్ళ పరాయి వాళ్ళ
అనేది అవసరం లేదు. ఈ రకంగా చూస్తే ఆయన దృష్టిలో నాకంటూ ఒక స్థానం మొదలైనట్టే కదా అమ్మమ్మ అని చెప్పింది కీర్తన. వాడి కోపంలో కూడా సంతోషాన్ని వెతికావే, బహుశా నీలా ఏ భార్య ఉండదేమో అని అన్నపూర్ణ గారు మాట్లాడబోతూ ఉండగా ఏయ్ అని ఆదిత్య పిలుపు కాదు అరుపు వినిపించింది గట్టిగా రూమ్ లో నుంచి. కీర్తన వెంటనే పరుగు తీసింది రూమ్ లోనికి. ఫైల్ ఎక్కడ పెట్టి తగలటావు అన్నాడు ఆదిత్య. కప్బోర్డ్ లో అని చాలా లో వాయిస్ లో చెప్పింది కీర్తన. కోత చిన్నగా వస్తుంది ఏమిటి, భయమే, చేసే పనులు చేసేవే అన్నట్టు ఉన్నది నీ కథ అని ఫైల్ తీసుకొని రూమ్ లో నుంచి బయటకు నడుస్తూ, ఈ ఫైల్ అక్కడ పెట్టేటప్పుడు కూడా నీకు గుర్తు రాలేదా అని అడిగాడు ఆదిత్య. లేదు అన్నట్టుగా తల ఆడించింది కీర్తన. గంగిరెద్దులో బాగానే ఊపుతున్నావు, కానీ ముందు చూసి నడువు ఫస్ట్ అని ఆదిత్య అనేసరికి తల పైకెత్తింది కీర్తన. తిన్నావా నానమ్మ అని అడిగాడు ఆదిత్య. లేదు నాన్న అని చెప్పారు అన్నపూర్ణ గారు. ఆదిత్య మాట్లాడేలోపే ఏవండి మీరు కూడా కూర్చోండి, అందరం కలిసి భోజనం చేద్దాం అన్నదే కీర్తన. ముందు సమయానికి నాన్నమ్మకి భోజనం పెట్టి టాబ్లెట్స్ ఇవ్వు, తర్వాత నీ తిండి గురించి అలాగే నా తిండి గురించి ఆలోచించు అని చెప్పి బయటకు నడిచాడు ఆదిత్య. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.